హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ షారుఖ్ ఖాన్ గారి డుంకీ మూవీ అండ్ ప్రభాస్ గారి సాలార్ మూవీ, ఇప్పుడు ఈ రెండు మూవీస్ కూడా ఒకరోజు గ్యాప్తో రిలీజ్ కాబోతున్నాయి. సో సోషల్ మీడియాలో చూస్తున్నాం, ట్విట్టర్లో చూస్తున్నాం, ఇవంతా వీటి మధ్య వార్. ఇటు డుంకీ సాలార్ని తొక్కేస్తుంది, అక్కడ మీడియా వాళ్ళు సాలార్ డుంకీని తొక్కేస్తుందని చెప్పేసి ఇక్కడ మీడియా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు డుంకీ వర్సెస్ సాలార్ ఏది గెలిచే అవకాశం ఉంది? దేనిపైన ఎక్కువగా ఇప్పుడైతే హైప్ ఉంది సార్ మీ ఒపీనియన్ ప్రకారం? అసలు డుంకీ ఆయన పేరు రాజ్ కుమార్ హిరానీ గారు. అసలు ఆయన దర్శకుడు అని అనకూడదేమో ఆయన్ని, అంటే అంతకన్నా మించి. ఎందుకంటే ఆయన తీసిన కొద్ది సినిమాలే, ఇప్పుడు మునాభాయ్ ఎంబీబీఎస్, 3 Idiots, పీకే ఇలాంటి సబ్జెక్టులు చూసుకుంటే అసలు ఇలా కూడా ఆలోచించవచ్చా, ఇలా కూడా తీయొచ్చా, ఇది అవును కరెక్టే కదా, ఈ టాపిక్ ఇది ఎవరు టచ్ చేయలేదేంటి, పైగా మన పక్కనే ఉన్న టాపిక్, అది మన ఇంట్లో ఉన్న టాపిక్కే, మన పక్కింట్లో జరిగిన విషయమే, దాన్ని అంత అద్భుతంగా ఎలా చిత్రీకరిస్తాడు, ఆయన ఎలా ఆలోచిస్తాడు, దీనికోసం ఆయన తపస్సు చేస్తాడా లేదా దేవుడిని వరమిస్తాడా అనే ఆలోచించే వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకంటే మీరు ఇంతవరకు ఏది తీసుకున్నా దేనికి అవే సాటి కదా, అట్లాంటి అద్భుతమైన డైరెక్టరు నిజంగా చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వస్తున్నారు కదా. సో ఖచ్చితంగా బిగ్గెస్ట్ సోషల్ ఎలిమెంట్ ఏదో ఉంటుంది, మనకు తెలిసిందే, మనకు నచ్చేదే, మన పక్కన జరిగేదే, మన ఇంట్లో ఉండే విషయమే మీద ఏదో ఉంటుంది. సో దాన్ని పక్కన పెట్టడానికి లేదు. ఇకపోతే ఆయన షారుఖ్ ఖాన్ ఎంచుకున్నాడు ఈసారి, అమీర్ ఖాన్ కాకుండా షారుఖ్ ఖాన్ తీసుకున్నాడు. షారుఖ్ ఖాన్ కూడా జవాన్తో ముందు నుంచి పాన్ ఇండియా స్టార్ అయినా కానీ షారుఖ్ ఖాన్వి ఏదో తెలుగులో డబ్ అయితే ఆడేవే తప్ప ఎప్పుడు అది కూడా హిందీలో హిట్ అయ్యి తెలుగులో డబ్ అయితే, హైదరాబాదు, వైజాగ్ లాంటి మేజర్ సిటీస్లో డైరెక్ట్ హిందీ రిలీజ్ అయినా కొంతమంది చూసి మహా అయితే వారం రోజులు ఆడే సినిమాలు. బట్ జవాన్తో ఆయన ప్రభాస్ లాంటి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. అంటే నేను అనేది చిన్న స్టార్ అని కదా నా ఉద్దేశం. సౌత్లో కూడా ఒక ఫ్యాన్ బేసు, షారుఖ్ ఖాన్ సినిమాలు రిలీజ్ అయితే డైరెక్ట్ రిలీజ్ ఒకే రోజు రిలీజ్ చేయడము, ఇలాంటి కాన్సెప్ట్ తెలుగులో డబ్ చేస్తూ. సో ప్రభాస్ ఏంటంటే బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సత్తా చాటిన హీరో కదా, రెబల్ స్టార్. అక్కడ కూడా అరే, ఎందుకంటే బాలీవుడ్లో ఈ స్థాయి ఫిజిక్, ఈ స్థాయి స్టంట్స్ అక్కడ ఉండవు. అక్కడ ఎంతసేపు అంటే నేను బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూడడం తక్కువ, బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లవ్ ఎక్కువ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటాయి. అది కూడా ఎలా అంటే మనలాగా మరీ డెప్త్ ఫ్యామిలీ ఇదే ఉండదు. కంపల్సరీగా డ్యూయెట్లు, ఫ్యామిలీ, ఒక పార్టీ సాంగ్ ఉంటుంది కంపల్సరీగా, హీరో మీద హీరోయిన్ అలుగుతున్నట్టు కానీ లేదా సూటు బూటు వేసుకొని అలాగే ఉంటుంది ఆ కల్చర్. మనలాగా ఇప్పుడు రంగస్థలం లాంటి మాసు, లేదంటే బాహుబలి లాంటి పౌరాణిక సినిమాలు అలాంటిది అక్కడ ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే సోషల్ ఎలిమెంట్ సినిమాలు ఎక్కువ ఉంటాయి. సో మనది ఏంటంటే అన్ని రకాలు ఆల్ మిక్సర్ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి సత్తా చాటారు, ఆస్కార్ వరకు వెళ్ళిపోయారు మన కదా RRRతో. సో ఇప్పుడు ఏంటంటే దేనికి పోటీ అనే దీని మీద కాన్సెప్ట్ తీసుకుంటే మనోళ్ళు కూడా తక్కువేం కాదు. ఇంకోటి ఏంటి, మనది ఒక ప్రాంతీయ భాష అయింది కూడా పాన్ ఇండియా స్థాయిలో డెవలప్ అయ్యాం. వాళ్ళు హిందీ బేస్ చేసుకొని ఆల్రెడీ ఎక్కువగా మాట్లాడే భాష హిందీ కాబట్టి దాని మీద క్లిక్ అవ్వడం పెద్ద గొప్ప కాదు. ఒక ప్రాంతీయ భాష మీద క్లిక్ అవ్వడమే గొప్ప కాదు జనరల్గా ఆలోచిస్తే. అవును. సో దేనికదే నేను టాలెంట్, దేనికదే యాక్టింగ్ ఒప్పుకుంటాను. బట్ నార్త్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఈ సబ్జెక్టు డీవియేట్ అవుతుందేమో, అవార్డ్స్ రివార్డ్స్ కూడా నార్త్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ లాంటి వ్యక్తికి పద్మశ్రీ ఇచ్చారు, ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళకి పద్మశ్రీ ఇచ్చారు, నేషనల్ అవార్డ్స్ అన్నీ వాళ్ళకే వస్తుంటాయి. మన దగ్గర ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఒకరికైనా వచ్చిందా? జయసుధ గారికి ఈ రోజుకి ఏం రాలేదు. ఎస్ జానకి గారు అయితే ఎంత దౌర్భాగ్యం అంటే, ఆవిడ లాంటి సింగరు పాన్ ఇండియాలో ఎవరు లేరు. లతా మంగేష్కర్ గారు తక్కువ నేను అన్ను, ఆవిడకి భారత కోకిలే ఇచ్చేశారు, భారతరత్న ఇచ్చేశారు. ఈవిడ కనీసం పద్మభూషణ్ మొన్న ప్రకటించారు, మొన్న అంటే ఒక 4 ఏళ్ళ కింద ప్రకటిస్తే ఆవిడ రిజెక్ట్ చేసింది. చాలామంది విమర్శించారు రిజెక్ట్ చేయడం ఏంటని. అంటే ఎన్ని ముస్లింలా పాడగలదు, యంగ్ హీరోయిన్లా పాడగలదు, చిన్న పిల్లల మిమిక్రీ చేస్తూ పాడగలదు, ఎవరైనా అలా పాడగలరా? లతా మంగేష్కర్ ఆవిడ సింగరే, కానీ హిందీ మాట్లాడే ఎక్కువ భాష వల్ల ఆవిడ ప్రయారిటీ ఇచ్చేస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అవును కదా. అలాగే ఆవిడకి ఇచ్చేసి అన్ని నార్త్ వాళ్ళకే అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ ఇచ్చేస్తుంటే సైఫ్ అలీ ఖాన్ కన్నా గొప్ప ఆర్టిస్టులు, ఆయన తక్కువ ఆర్టిస్ట్ అని కదా నా ఉద్దేశం, మళ్ళీ వాళ్ళు తప్పుగా తీసుకోకండి, అంతకన్నా గొప్ప ఆర్టిస్టులు మన దగ్గర కూడా ఉన్నారుగా. ఎవరికి వచ్చాయి? తెలుగులో చాలామంది గుమ్మడి అలాంటి యాక్టర్స్ తీసుకుంటే ఎవరెవరికి వచ్చాయంటే ఏం చెప్తారండి?
జమున గారు వీళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు ఉన్న ఆర్టిస్టులు కూడా పెద్ద మేజర్గా చిరంజీవి గారికి అలాంటి రజనీకాంత్ గారు లాంటి వాళ్ళకి వచ్చాయి తప్ప మిగతా ఎవరికి వచ్చే వెంకటేష్ గారు నాగా ఎవరికి వీళ్ళ ఆర్టిస్టులు కాదా? సో అలాంటివి తీసుకుంటే నేనైతే ఖచ్చితంగా మన మీడియాగా సపోర్ట్ చేస్తాను. ప్రాంతీయ భాషగా ఉన్న తెలుగు ఇండస్ట్రీ ఈరోజు పాన్ ఇండియా లెవెల్లో స్ప్రెడ్ అయింది. సో సలార్తో అసలు బాహుబలితో ప్రభాస్ ఇమేజ్ ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. వాళ్ళు ఇప్పుడు మనం తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నారంటే వాళ్ళ సినిమాలు బీట్అవుట్ చేస్తాయనా వాళ్ళ ఉద్దేశం. అండ్ మోర్ ఓవర్ గడిచిన 2-3 ఏళ్ళలో తీసుకుంటే బాలీవుడ్ నుంచి ఒక బ్లాక్ బాస్టర్ చెప్పండి. బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా రేంజ్లో మాట్లాడుకున్న బ్లాక్ బాస్టర్ ఏం లేదు. సౌత్ వెళ్ళి అక్కడికి ఆడుతున్నాయి. పుష్ప ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అదే బాహుబలి తర్వాత ఎన్ని పుష్ప, కేజీఎఫ్, కాంతారా మరి మన కార్తికేయ కూడా ఆడింది కదా. కార్తికేయ అసలు అంటే నిఖిల్ ఒక విధంగా చిన్న హీరో. కార్తికేయ ఏ రేంజ్ అసలు మీరు నమ్మరు. ఒక నార్త్ మీడియా అయితే కార్తికేయ సినిమా తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీని దుమ్మెత్తిపోసింది. అంటే ఎట్లాంటి ఓకదంపుడు. ఒక సౌత్ అసలు మధుర ఎక్కడుంది? నార్త్లో ఉంది. కృష్ణుడు ఎక్కువగా ఆరాధించేది ఎవరు? నార్త్లో కదా. అలాంటి ఇక్కడ నార్త్లో ఇంత ఎక్కువగా పవిత్ర స్థలాలు ఎక్కడున్నాయి హిందువులకి? నార్త్లో ఉన్నాయి. ఇక్కడ ఇంత ఉంటుండగా కూడా ఎంత కల్చర్ స్ప్రెడ్ అయినా కూడా ఒక్కడ కూడా ఇక్కడ థాట్ రాలేదే. ఒక సౌత్ ఇండియన్కి వచ్చిన థాట్ నార్త్ తోడికి ఎందుకు రాలేదని చెప్పి కూడా ఒక మీడియా దుమ్మెత్తిపోసింది కదా. అంటే మరి ఏ రేంజ్లో ఉన్నప్పుడు అలాంటప్పుడు ఈ సౌత్ ఇండియా సినిమాలకు గ్రేట్ అంటారా, బాలీవుడ్ సినిమాలకు గ్రేట్ అంటారా చెప్పండి? అన్ని రకాల సినిమాలు తీస్తున్నారు మనోళ్ళు, అన్ని ఎలిమెంట్స్ టచ్ చేస్తున్నారు. అక్కడ ఏ ఎలిమెంట్స్ టచ్ చేస్తున్నారు చెప్పండి? జవాన్ హిట్ అవ్వడానికి కారణం కూడా మన సౌత్ ఇండియా కమర్షియల్ ఫార్ములా అక్కడ అప్లై చేశారు. అంతవరకు కమర్షియల్ ఫార్ములా ఉందంటే వాళ్ళకి ఈ జీపులు లేచిపోవడం, బాంబులు పెడితే లేచిపోవడం అన్నీ ఉండవు. వాళ్ళకి ఎంతసేపు డ్యూయెట్లు, సాంగ్స్, చిన్న చిన్న మాఫియావి అంతే. పైగా మనకు మొదటి నుంచి మంచి మంచి డాన్సర్లే. వాళ్ళకి హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ లాంటి వ్యక్తులు వచ్చిన తర్వాత అంతకుముందు మంచి డాన్సర్ అంటే ఎవరు? మిథున్ చక్రవర్తి, గోవిందయ్య. వాళ్ళు వేసే డాన్సులు మన దగ్గర చాలా మంది వేసేస్తారు కదా. మరి ఎందుకు వెలుగులోకి రావట్లేదు? తొక్కేస్తున్నారు. నార్త్లో ఇప్పుడు సౌత్ అంటే చిన్న చూపే ఏమి ఉండదు. మీరు అప్పుడు చూస్తే కదా ఇక్కడ సినిమాలు చూసి అప్పుడు డిసైడ్ చేసి సర్టిఫై చేయాలి, కానీ చూడకుండా ఎలా చేస్తారు? ఇక్కడ రాజ్ కుమార్ హిరానీ లాంటి వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా కాదనట్లేదు కదా. సో అలాంటప్పుడు దానికి అది ఎలాగా సోషల్ ఎలిమెంట్ రాజ్ కుమార్ హిరానీ గారిది. ఇక్కడ ఇది చూస్తే కమర్షియల్ ఫార్ములా, దట్టు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్. అప్పుడు ఫిల్మ్ కూడా ఎలా ఉంటుంది చూసారు? కేజీఎఫ్ లాగా డార్క్ ఉన్న థీమ్ లాగా ఉంటుంది. అవును. ప్రభాస్ కట్అవుట్ ఎక్కడ ఎవరికి ఉంది చెప్పండి? ఆ ఫిజిక్, ఆ పర్సనాలిటీ, ఆ యాక్షన్ ఓరియంటెడ్ మన దగ్గర అన్నీ టచ్ చేస్తావు అంటే ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సూర్యవంశం, అలాగే పెదరాయుడు, ఈ సినిమాలు సౌత్ ఇండియాలో బ్లాక్ బాస్టర్స్. ఏ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ రీమేక్ అయ్యాయి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అన్నిట్లో. బట్ ఇవే సూర్యవంశం, ఇదే పెదరాయుడు సినిమా హిందీలో అట్టర్ ఫ్లాప్. పెదరాయుడు అనిల్ కపూర్ అప్పట్లో బులంది అని తీశారు, అంటే గ్రామ పెద్ద అన్నట్టుగా పోయింది. సూర్యవంశం యాజ్ ఇట్ ఈజ్ సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ పెట్టి తీశారు, సౌందర్య హీరోయిన్గా, సౌత్ ఇండియన్, అది పోయింది. అంటే వాళ్ళకి ఈ సెంటిమెంట్లు ఇవే ఉండవా చెప్పండి? అలాగా అంటే కొన్ని ఎందుకు ఆడదు? ఇప్పుడు అంతఃపురం ఉంది, అంతఃపురం అక్కడ రీమేక్ చేశారు కృష్ణవంశీ, షారుఖ్ ఖాన్. బట్ అక్కడ ఎందుకు అంతగా ఆడలేదు? మేబీ అంటే కొంతమంది క్రిటిక్స్ చెప్పే రీజన్ ఏంటంటే ఇక్కడ కోడలకి అత్తమామలు సాధిస్తారనే కాన్సెప్ట్ ఉంటుంది, కానీ నార్త్లో కోడలు అంటే ఒక ఇంటి వంశాన్ని నిలబెట్టే దేవతగానే చూస్తారంట. అంటే ఆవిడ నుంచే వంశం వృద్ధి చెందుతుంది అనే ఉద్దేశం. సో అందుకే అక్కడ అది ఆడలేదు అని కూడా కృష్ణవంశీ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అంటే అన్ని రకాల ఎలిమెంట్స్ వాళ్ళకి యాక్సెప్ట్ చేయరు. ఎంతసేపు చెప్పాను కదా, సాంగ్స్, డ్యూయెట్స్, పార్టీ సాంగ్స్, ఈ సెంటిమెంట్స్ ఉన్నట్టుగానే ఉంటాయి. బట్ రాజ్ కుమార్ హిరానీ గారు వేరు, ఆయన పందా వేరు, సెపరేట్ థీమ్ కాబట్టి దేనికదే ఆడుతుందని నా అభిప్రాయం. బట్ కమర్షియల్ లెవెల్గా మాత్రం చూస్తే సలార్కే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రాజ్ కుమార్ హిరానీ గారి తర్వాత ఓటీటీలో బాగా ఆడే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు మంచి చెప్తే ఎవరికి కావాలండి? ఎంతసేపు ఆయన అంటే తొడకొట్టడాలు, సుమోలు లెగిస్తే కదా యాక్సెప్ట్ చేసేది, అందరూ సూపర్గా ఉన్నారు అనేది కదా. సో దేనికదే సపరేటు. బట్ మన దానికి కొంచెం ఒక మార్క్ ఎక్కువ ఇస్తా. అంటే అక్కడ రాజ్ కుమార్ హిరానీ గారిని పక్కన పెడితే ఇట్లాంటి విషయంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వ్యూవర్స్, మరి డుంకీ వర్సెస్ సాలార్ రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఏది ఎక్కువ విజయాన్ని సాధించబోతుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.